ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, యూదావారు ఇజ్రాయేలీల వారి ఎదుట నిలువలేక ఓడిపోగా ప్రతి వాడును తన తన గుడారమునకు పారిపోయెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనము. అండ్ జూదా వాజ్ డిఫీటెడ్ బై ఇజ్రాయెల్ అండ్ ఎవ్రీ మ్యాన్ ఫ్లెడ్ టు హిస్ హోమ్. 2 Chronicles chapter 25 verse 22. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపగలిగిన దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తున్నాడు. మనకు ఎదురుగా వస్తున్న ఎవ్వరు మన ఎదుట నిలవలేరు. మనకు ఆటంకంగా ఉన్న ఏది కూడా మన ఎదుట ఉండదు. అన్ని కూడా పారిపోతాయి. అన్నిటి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలను చేయగలిగినటువంటి దేవుడు. ఆయన వలన కానిది, ఆయన చేయలేనిది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేనిని చూసి భయపడుతున్నావు? ఎవరిని బట్టి నువ్వు ఈ రోజున కృంగిపోతున్నావు? ఏది నీ మీదికి వస్తుందని నీవు కలవరపడుతున్నావు? భయపడకు. నీ మీదికి వచ్చేది ఏది కూడా నిలవదు. నీ మీదికి వచ్చేది ఏది కూడా నిన్ను జయించలేదు. అది తప్పక ఓడిపోతుంది. అది నిన్ను వదిలి పారిపోతుంది. అమధ్య అనే యూదా రాజు ఇజ్రాయేలీల పైకి యుద్ధానికి వెళ్ళుటకు సంసిద్ధమైపోతాడు. నాకంటే గొప్ప ఎవరు లేరు అని అంటాడు. ఎవరి మాటను లెక్క చేయడు. బలమైన రాజ్యము, గొప్ప రాజ్యము అని మమ్మల్ని ఓడించేవారు లేరు అనే ధీమా అమధ్యలో ఉంటుంది. అయితే ఈ యొక్క యూదా వారంతా వెళ్ళి ఇజ్రాయేలీల పైన పడతారు. కానీ వారి ఎదుట నిలవలేకపోయారు. వారిని ఓడించలేకపోయారు. వాక్యం సెలవిస్తుంది, వారు ఓడిపోయారు అని. చావు భయముతో ఎవరి గుడారంలోనికి వారు పరుగెత్తి దాక్కున్నారు. ఈ రోజున నీ ఎదుట గర్విస్తున్నటువంటి గర్వాంధులు, దూషకులు, బలమైన వారు, ధనం గలవారు, అధికారులు ఎవరైనా సరే వారు నీ ఎదుట నిలవలేరు. వారు నీ ఎదుట గెలవలేరు. నీవు బలహీనమైన వ్యక్తివే కావచ్చు గాని వారి యొక్క హృదయపు గర్వము వారిని ఓడిపోయేలా చేస్తుంది, వారిని పారిపోయేలా చేస్తుంది. నీవు దేవుని పైన విశ్వాసం కలిగి ఉండు. ఆయనే నిన్ను గెలిపిస్తాడు. అటువైపు వస్తున్న వారు ఎంత బలవంతులైనా సరే విజయము నీదే. అటువైపు ఉంది ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే నిన్ను అది ఏమీ చేయలేదు. అటువైపు ఉంది ఎంత పెద్ద ఆర్థిక కష్టమైనా సరే నీవు దాని నుండి బయట పడగలుగుతావు. ఈ యొక్క వాక్య భాగంలో యూదావారు దేవుని ప్రజలే, ఇజ్రాయేలీల వారు కూడా దేవుని ప్రజలే. కానీ రాజుగా ఉన్నటువంటి అమధ్య యొక్క ఒక్క చెడు నిర్ణయం తన ఓటమికి కారణమైంది. దేవుని మాటకు లోబడినటువంటి హృదయము ఆ మధ్యలో వచ్చింది. అన్ని వచ్చాక దేవుణ్ణి తృణీకరించేటువంటి మనస్తత్వము ఆ మధ్య కలిగి ఉన్నాడు. ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటను కూడా తృణీకరించాడు. అందుకే యూదావారు ఓడిపోయారు, నిలవలేకపోయారు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే, మనతోటి వారే, మన స్నేహితులే, మన బంధువులే మనపైకి యుద్ధానికి వస్తుంటారు. మన యొక్క మంచితనం చూసుకొని, మన యొక్క ఎదుగుదలను చూసి, మనకు కలిగినవి మనము పొందుకుంటున్నవి చూసి వారు మనల్ని ఎదుర్కోవాలి అని అనుకుంటారు. కానీ దేవుడు వారిని నిలవబెట్టడు. వారిని ఆయన ముందుకు సాగనివ్వడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎందుకంటే నీకు సజీవుడైనటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు అటువంటి వారిని చూసి కృంగిపోవద్దు. నీవు బలహీన పడిపోవద్దు. నీవు నమ్మిన దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నాకు బలం లేదండి, నాకు శక్తి లేదండి, నాకు ఏ యుక్తి తెలియదండి, నేను అంత జ్ఞానము కలిగిన వ్యక్తిని కాదు, నేను డబ్బున్న వానిని కాదు, నాకు అధికారులు ఎవరో తెలియదు అని నిన్ను నీవే తక్కువగా అనుకోకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎందుకంటే యుద్ధము నీది కాదు, యుద్ధము దేవునిదే. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిదే యుద్ధము. నీవు అంతవరకు బలహీనుడిగా, బలహీనురాలిగా కనిపించినప్పటికీ నీవు యుద్ధము చేస్తున్న సమయములో, నీవు పోరాడుతున్న సమయములో నీవు నీ శత్రువుకు బలమైన వ్యక్తిగా కనబడేలా దేవుడు చేస్తాడు. నిన్ను చూస్తే వారికి భయం కలిగేలా చేస్తాడు. నీ ఎదుట నిలవాలంటేనే వారికి సమస్య. ఆ అనారోగ్యముకు భయం వేస్తుంది. నీ దగ్గరికి రావాలంటేనే అవి భయపడతాయి. కాబట్టి భయపడకు.
చేయాల్సినటువంటి యుద్ధాన్ని చూసి నీవు దిగులు పడకు. ఆయన నిన్ను గెలిపిస్తాడు, రక్షిస్తాడు. నీవు ధైర్యము కలిగి విశ్వాసముతో ముందుకు సాగు. యుద్ధము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, యూదా వారు ఇజ్రాయేలీల వారి ఎదుట నిలవలేక ఓడిపోయారని, ప్రతి వారు తమ గుడారమునకు పారిపోయారన్న లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా మా పక్షంగా ఉన్న దేవుడవు, బలవంతుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడవని, అయా మా పక్షంగా ఉండి మమ్మల్ని తండ్రి గెలిపించే దేవుడవని, అయా మా మీదికి వస్తున్నది ఏది కూడా తండ్రి నిలవదని, అయా మరి తండ్రి తప్పక ఓడిపోతుందని, అది మమ్మల్ని వదిలి పారిపోతుందని తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. వారి పక్షంగా మీరే యుద్ధము చేయండి. వారికి ఉన్న బలహీనతను మీరు బలపరచండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ బలహీనతైనా యేసు నామములో దాన్ని గద్దించి ప్రభువా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ మరణము నుండి విడుదల దయచేయండి తండ్రి. జీవములోనికి బిడ్డలు మీరు నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్న అప్పుల భారాలతో వారు కృంగిపోతుండగా వారిని లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి, అట్టి జ్ఞానాన్ని దయచేయండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి తండ్రి. కుటుంబంలో ఉన్న కలతలు, ఆయా కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా బిడ్డలు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి అయ్యా. జాబ్ చేస్తున్న వారిని దీవించండి. జాబు లేక బాధపడుతున్న వారికి మంచి జాబును అనుగ్రహించండి. శాలరీల విషయంలో కృప చూపించండి. సరైనటువంటి సమయానికి ఆ యొక్క శాలరీ పడులాగున సహాయము చేయండి. అదేవిధంగా నా ప్రభ ట్రాన్స్ఫర్ విషయంలో కృప చూపించండి. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి. వారు అనుకున్నటువంటి ప్రాంతానికి అయా వారి యొక్క ట్రాన్స్ఫర్ అవునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి వారు ఊహించినటువంటి కార్యాన్ని వారి పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు స్నేహాలకు వారు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, చెడు వ్యసనాలకు బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, ముఖ్యంగా సెల్ ఫోన్ కి వారు ఎడిక్ట్ అయిపోకుండా తండ్రి మీరే వారిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచుకోమని వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము సురక్షితముగా క్షేమముగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున రక్షణ లేక ఉన్నారో నాయన, మీ యొక్క సువార్తకు లోబడకుండా ఉన్నారో వారి మనసులు మీరు మార్చండి నాయన. అయా మీరే నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా మీ యొక్క మార్గంలో నడుచుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సమాధానము అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అయా జరుగుతున్న యుద్ధాల విషయంలో తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. అయా నెమ్మది పరచమని, శాంతి సమాధానము కలిగినటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయా సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తున్న అడ్డంకులు ఆటంకాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అయా మరి తండ్రి అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడండి. మీ యొక్క కాపుదలను వారికి దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి. వారు ఎంతో ప్రయాసపడుతుండగా తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో దుఃఖముతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరచమని వేడుకుంటున్నామయ్యా. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి
ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచుమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.